అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో తల్లి వందనం సంబంధించి లిస్టులో పేరుండి అమౌంట్ పడిన వారికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో దాని గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. సో మొదటిసారి చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే తల్లికి వందనం పథకం అప్డేట్ అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ రైజ్ చేసి రిమార్క్స్లో ఎలిజిబుల్ అండ్ టు బి పేడ్ అని ఉన్న వారికి అమౌంట్ నిన్న క్రెడిట్ అయినవి. సో మొదటి లిస్ట్లో పేరు రాకపోవడం వల్ల అమౌంట్ పడిన వారు గ్రీవెన్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. సో వారికి రైజ్ చేశాక ఎలిజిబుల్ అండ్ టు బి పేడ్ అని ఉన్నవారికి అమౌంట్ అయితే నిన్న క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో తల్లుల ఖాతాలో అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల పేమెంట్స్ ఫెయిల్ అయిన వారికి పేమెంట్స్ ప్రాసెస్ చేయబడినవి, వారికి కూడా అమౌంట్స్ క్రెడిట్ అవుతూ ఉన్నవి. అంటే ఎన్పిసిఐ అంటే ఆధార్కి అకౌంట్ లింకప్ లేకపోవడం వల్ల ఇన్యాక్టివ్ అని ఉన్న వాళ్ళకి పేమెంట్స్ ఫెయిల్ అని వచ్చాయన్నమాట. సో ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ ఉన్నవారికి అలాగే వారికి విషయం తెలియజేసి ఎన్పిసిఐ యాక్టివేట్ చేయడం జరిగింది. సో వారికి అందరికీ కూడా పేమెంట్ అయితే ప్రాసెస్ చేయబడిందండి. వారికి కూడా అమౌంట్స్ క్రెడిట్ అవుతున్నాయి, ఒకసారి వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పడకపోతే సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేయడం జరుగుతుంది. సో పై వాటికి సంబంధించిన పేమెంట్ స్టేటస్లు ఎన్బిఎం పోర్టల్లో సోమవారం సాయంత్రానికి అప్డేట్ అవుతాయి. సో ఈ వెల్ఫేర్ గారి లాగిన్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సోమవారం సాయంత్రానికి అప్డేట్ అవుతాయి. సో ఎవరెవరికి పేమెంట్ పడింది, ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, వాళ్ళకి పేమెంట్ పెండింగ్ ఉందో వంటి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ప్రాసెస్ అయిన లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అమౌంట్ ఫస్ట్ లిస్ట్లో పడిన వాళ్ళు, పెండింగ్ ఉన్నవాళ్ళు, ఇలా ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ ఉన్నవాళ్ళు ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. రేపు అమౌంట్ అయితే మీకు జమ అవ్వడం జరుగుతుంది.